హలో! హాయ్! గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో, ఇక్కడైతే మార్నింగ్ కిచెన్‌లోకైతే వచ్చేసాను. ఇడ్లీ అయితే పెడుతున్నా. ఆ రోజు పూర్వీకైతే ఫీవర్ అనమాట. అందుకే స్కూల్‌కి పంపించలేదు. సో, ఇక్కడైతే ఇడ్లీ పెట్టేస్తున్నాను మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌కి పూర్వీకి. అండ్ ఇక చూసారు కదా! నాకైతే మతిమరుపు వచ్చేసింది బాగా. మూత అక్కడే పెట్టుకొని అంతా వెతుకుతూ ఉన్నాననమాట మూత ఏది అంటూ. సో, ఇక్కడైతే పూర్వీకి ఇడ్లీ పెట్టేస్తున్నా. స్ఫూర్తి అయితే స్కూల్‌కెళ్ళింది. పిల్లలకి బాగాలేకపోతే మనకి బాగోదు గదా అసలు. సో, ఏదోలాగుంటది. ఇంకా పూర్వీకి పెట్టేలోపే మార్నింగ్ అంతా నా పని కొంచెం కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఆ రోజు ఇంట్లో ఉండటం వల్ల పూజ చాలా లేట్ అయింది. సో, ముగ్గయితే వేసేసుకున్నా. మార్నింగ్ లేవటంతోనే ముగ్గు పెట్టేసుకున్నా. ఇది ట్యూస్‌డే వ్లాగ్. సో, గడప అయితే పూజించేస్తాను. సో, చాలా బావుంటది గదా వాకిట్లో ముగ్గు పెట్టుకుంటే. అండ్ పూజ చేసేసాను. అప్పటికి పూజ చేయటం 10:30 11 అయింది సీరియస్‌గా. చాలా టైం పట్టింది. అండ్ ఇక్కడ తులసి చెట్టు తీసుకొచ్చాం కదా లాస్ట్ వీడియోలో చూపించాను. దాన్ని కూడా పూజించేస్తున్నా అనమాట. మంచిగా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టేశాను. అండ్ ఇక్కడ ప్రమిద పెట్టానన్నమాట. దానికి కూడా పసుపు కుంకుమ రాసి పెట్టాను. కాకపోతే గాలికైతే అసలు ఉండలేదు. సో, ఈసారి ఇంకేమైనా క్యాప్ లాగా వస్తుంది కదా అది తీసుకొని రావాలి. చూస్తుంటే చాలా కళగా చాలా పీస్‌ఫుల్‌గా ఉంది గదా! సో, మంచిగా ఒక బండ తీసుకొని దాని మీద ముగ్గయితే పెట్టేశాను. అండ్ పెనంకి అలా సింపుల్‌గా పెయింట్ ఏశాను నాకు వచ్చినట్టు. పిల్లల పెయింటింగ్‌తో ఎన్ని రోజులు ఉంటదో తెలీదు. అండ్ రోలును కూడా పూజించేశాను. తీసుకున్నామనే గానీ అసలు ఇంతవరకు దాంట్లో దంచిందే లేదు. ఎప్పుడైనా చిన్న దాంట్లో అయితే మిరియాలు అలాంటివి దంచుతా. కానీ ఇప్పుడు మా బాల్కనీ అయితే చాలా ప్రశాంతంగా పీస్‌ఫుల్‌గా ఉంది. స్పేషియస్‌గా వచ్చేసింది మొత్తం సర్దేసిన తర్వాత. అండ్ ఫస్ట్ తులసి చెట్టు ఇంట్లో ఉంటే నాకు చాలా ప్రశాంతంగా ఉంటుంది. పూజ చేసినా చేయకపోయినా అదొక పాజిటివ్ వైబ్ అనమాట నాకు. పెళ్ళి కాకముందు నుంచి నేను తులసి చెట్టుని పూజిస్తున్నాను. అదొక సెంటిమెంట్‌గా భావిస్తా అనమాట నేను. పెళ్ళైన తర్వాత అయితే మేము ఎన్ని ఊర్లు మారినా, ఎన్ని ఇల్లులు మారినా తులసి చెట్టుని వెంట పెట్టుకొని పోతా. ఫస్ట్ టైం అనమాట ఈ 2 ఇయర్స్ అయితే నా దగ్గర తులసి చెట్టు లేకుండా ఉంది. అండ్ ఇప్పుడు తెచ్చేసుకున్నా. ఫుల్‌ఫిల్ అయిపోయింది అది కూడా. అండ్ పూజ అంతా అయిపోయింది. కృష్ణుడి దగ్గర పూజ చేసేసాను. గడపను పూజించేసాను. అండ్ సాంబ్రాణి ఇల్లంతా పట్టించేస్తున్నా. ఒక ఫ్రైడే, సండే అండ్ ట్యూస్డే ఈ 3 డేస్ అయితే సాంబ్రాణి వేస్తాను ఖచ్చితంగా. హలో! గుడ్ ఈవినింగ్. సో, ఇదైతే నెక్స్ట్ రోజు అనమాట. దాని కంటిన్యూషన్ వ్లాగ్ అదైతే అంతటితో కట్ చేసేసాను. ఇంక మధ్యలో అయితే ఏం వ్లాగ్ షూట్ చేయలా. సో, మళ్ళీ ఇప్పుడు వీడియో అయితే స్టార్ట్ చేసాం. ఈవినింగ్ అయిందనమాట. పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకొచ్చేసాను. అండ్ బోండా వేస్తున్నా ఈవినింగ్ స్నాక్స్కి. అది ఒక పక్క కిచెన్లో అవుతా ఉంది. అండ్ మీతో మాట్లాడదామని ఇలా నేను బెడ్రూమ్లోకి అయితే వచ్చేసాను. అక్కడ డిస్టర్బెన్స్ వస్తుంది కాబట్టి. అన్ఎక్స్పెక్టెడ్గా మేము ఇప్పుడైతే ఊరు వెళ్తున్నాము. కందుకూరు అయితే వెళ్తున్నాం అనమాట. 2 మంత్స్ తర్వాత వెళ్తున్నాను మళ్ళీ కందుకూరుకి. సో, చాలా పని ఉంది ఇప్పుడు. ఫస్ట్ తినేసి ఫస్ట్ అయితే అక్కడ ఉన్నాయి పెట్టుకోపు. ఫస్ట్ అయితే తినేసి ప్రశాంతంగా బట్టలు అయితే ప్యాక్ చేయాలి. సో, నా మేనల్లుడి అన్నప్రాసన ఉందన్నమాట. అందుకే వెళ్తున్నాము. ఈవినింగ్ నైట్ 10కి బస్సు. ఇంతవరకు అయితే బుక్ చెయ్యాలి. సో, ఇక్కడైతే ఈవినింగ్ స్నాక్గా బోండా వేశాను. ఇంక ఇడ్లీ పిండి ఉంది కదా అది వేస్ట్ అయిపోద్దని బోండా అయితే చేసేసాను. అండ్ అది అయిపోయి తినటం కంప్లీట్ అయిన తర్వాత టెంపరేచర్ అయితే చూస్తున్నాను. అప్పటికి ఫీవర్ 99 అలా ఉంది. కానీ ఇంకా సరే వెళ్దాము అని డేర్ అయితే చేశాము. టికెట్లు కూడా అప్పటికి బుక్ అయిపోయి ఉన్నాయి. అండ్ టెంపరేచర్ అయితే చూశాను. నార్మల్గా అయితే జ్వరం ఉన్నప్పుడు పిల్లలు చాలా నీరసంగా పడుకుంటారు. కానీ పూర్వి అలా లేదు, యాక్టివ్గా ఉంది. టెంపరేచర్ అయితే ఉంది 1 or 2 దాకా పోయిందనమాట. సో, కొంచెం భయంగా ఉంది. అందులో స్ఫూర్తికి లాస్ట్ ఎగ్జామ్ ఉంది. అండ్ పూర్వీకి ఫీవర్ వెళ్ళాలా వద్దా అని ఒక పక్క డౌట్. సరే ఫైనల్గా అయితే వెళ్దామని ఫిక్స్ అయ్యాము. అండ్ ఇక్కడైతే గోరింటాకు మా ఇంటి ఓనర్ ఇచ్చారనమాట. సో, అది పెట్టమని గోల వద్దమ్మా నాకు చాలా పని ఉందంటే వినలేదు. సో, ఇంకా అయితే ఇక్కడ పెట్టేస్తున్నా. ఆమెను ఎందుకు ఏడిపించడం అని చెప్పి ఇక్కడైతే పెట్టేస్తున్నాను. పండకపోని ఉంచుకోపోని అని పెట్టేస్తున్నాను. చాలా ఇష్టం గోరింటాకన్నా కోన్ అన్నా నెయిల్ పాలిష్లన్నా వేస్ట్ చేయటంలో కానీ పెట్టుకొని దాన్ని పాడు చేయటంలో ముందుంటుందన్నమాట మా పూర్వి. అండ్ దాని స్మెల్ అంటే చాలా ఇష్టం పూర్వికి. మరి కడిగేసావనుకో గుండు బగులుద్ది. ఎక్కడికి వెళ్తున్నాం? ఎక్కడికి వెళ్తున్నాము? కందుకూరుకా? ఎందుకు? ఏం చెప్పాడు మామయ్య?
కందుకూరుకి వెళ్ళండి అని మామయ్య చెప్పాడా? దేనికి వెళ్తున్నాం కందుకూరుకి? చెప్పాడు. సరే, ఏం ఫంక్షన్ ఉంది? ఏదో అన్నప్రశ్న, హన్విత్ అన్నప్రశ్న. హన్విత్ అన్నప్రశ్న ఉందని వెళ్తున్నాం. అండ్ ఆ పనులన్నీ కంప్లీట్ అయిపోతానే నేను లగేజ్ ప్యాక్ స్టార్ట్ చేశాను. లాస్ట్ మినిట్లో అనుకున్నాము, సో అందుకే ఏం పెట్టుకోవాలా ఏం పెట్టుకోకూడదా అర్థం కాలేదు. 4 ఆ టైంకి డిసైడ్ అయ్యామన్నమాట, 3-4 ఆ టైంకి. సో ఏమైనా డిస్టర్బెన్స్ వస్తుంటే సారీ, ఎందుకంటే నేను ఊర్లో ఉన్నాను కాబట్టి కొంచెం చిన్న చిన్న డిస్టర్బెన్స్ వస్తూ ఉంటాయి పిల్లలవి అలా. సో కొంచెం బట్టలే ఒక 2-3 డేస్కి సరిపడేలాగా పెట్టుకున్నాను. నేనైతే జస్ట్ 2 పైట్స్ పెట్టుకున్నాను అండ్ శారీ, ఆ శారీ అనమాట నేను కట్టుకోబోతున్న శారీ. సో అందుకే ఆ శారీ పెట్టేశాను అనమాట. అండ్ ఈ బ్యాగ్ ఒకటి, ఒక జిమ్ బ్యాగ్ అండ్ నా హ్యాండ్ బ్యాగ్, మా హస్బెండ్ ల్యాప్టాప్ బ్యాగ్, అంతే. ఇవే అనమాట మా లగేజ్. సో సాటర్డే రిటర్న్ అవుదామని చెప్పి అనుకున్నాము, కాకపోతే సాటర్డే అయితే రిటర్న్ అవ్వలేదు. ఇంకా ఎక్స్ట్రా ఒక 3 డేస్ ఉంటున్నాము. అండ్ అదే అనమాట మా ట్రిప్ ప్లాన్, అన్ఎక్స్పెక్టెడ్ ప్లాన్. సో లగేజ్ ప్యాకింగ్ కంప్లీట్ అయిపోయింది, ఇల్లు క్లీన్ చేసేసాను. అండ్ ఇప్పుడైతే కిచెన్లోకి వచ్చేసి ఫస్ట్ అయితే పిల్లలకి ఇడ్లీ పెట్టేస్తున్నాను అనమాట. మా డిన్నర్ అదే, అండ్ మా హస్బెండ్కి జావా ఉంది. ఇంకా డిన్నర్ అయితే ఏం ప్రిపేర్ చేయాల, అదే సింపుల్గా ఇడ్లీ అయితే పెట్టేశాను. ఇక్కడైతే యూటెన్సిల్స్ అయితే వాష్ చేసేస్తున్నాను. లాస్ట్ హాఫ్ అన్ అవర్ ఉందనంగా అంట్లు తోముతూ కూర్చున్నాను అనమాట. అందుకే ఇంకేం షూట్ చేయలేదు. డైరెక్ట్ ఇంకా క్యాబ్ వచ్చిన తర్వాత మళ్ళీ కొంచెంగా ర్యాండమ్గా షూట్ చేశాను. సో వ్లాగ్ స్టార్ట్ చేశాను కాబట్టి. అండ్ ఇక్కడైతే స్టార్ట్ అయ్యాము. ఇంకా కరెక్ట్గా బయలుదేరి ఒక 10 to 15 మినిట్స్ ముందు పూర్వి కడుపు నొప్పి అని ఏడ్చింది. అప్పటికి మందు వేసాను, తగ్గలేదనింది. అండ్ కొబ్బరి నూనె రాసాను పొట్టకి, ఏమైనా వేడి చేసిందా అని, లేదు అనింది. గిలగిల కొట్టేసుకుందనమాట. ఆ మజ్జిగ కూడా తాపాను, తగ్గలేదనింది. ఆ మజ్జిగ తాపిన ఎప్పటికో ఒక 10 మినిట్స్కి కొంచెం సెట్ అయిందనమాట. ఇంకా స్టాప్ అయిపోదాం అనుకున్నాను నేనైతే, పోతే పోయిన టికెట్లు అని చెప్పి ఆగిపోదాం అనుకున్నాను. కానీ లాస్ట్ మినిట్లో తగ్గిందని చెప్పింది. సో ఇంకా అప్పటికి క్యాబ్ బుక్ చేసిన తర్వాత స్టార్ట్ అయ్యాము. క్యాబ్లోనే పూర్వి నిద్రపోయిందనమాట. అండ్ మా ఇంటికి దగ్గరలో అంటే హొస్కోట్ అనమాట. ఇక్కడైతే మేము హొస్కోట్లో బస్ ఎక్కుతున్నాము. బస్ ఇంకా రాలేదు. 11 o'clockకి బస్సు వచ్చింది. కరెక్ట్గా 5 minutes తక్కువ 11 o'clock బస్సు వచ్చింది. సో బస్ అయితే ఎక్కేసాము. ఇంకా నైట్ 12:30కి స్టార్ట్ అయింది. నాకు స్టమక్ పెయిన్గా ఉందని పాపం కుసిలిస్తూ ఉంది. నాకు ఏం అర్థం కాలేదు. బస్సులో డిస్టర్బెన్స్ కదా ఏడిస్తే, కానీ పాపం పూర్వి అయితే అస్సలు ఏడవలేదు. చెప్పాను బస్సులో ఉన్నామమ్మా, అలా ఏడవకూడదు, అందరికీ డిస్టర్బెన్స్ అంటే పాపం పడుకుంది. ఇంకా నేను 12:30 to 2:30 వరకు నేను అలానే కూర్చొని ఒళ్ళో కూర్చోబెట్టేసుకున్నాను అనమాట. అప్పుడు దాకా నేను నిద్రపోలేదు. ఆమెనైతే ఒళ్ళో పండేసుకున్నా. కింద పండేస్తే ఏడుస్తుంది. స్లీపర్ బుక్ చేసుకున్నాం అనమాట. కింద పండేస్తే మాత్రం ఏడుస్తుంది. ఇంకా నా ఒళ్ళో అయితే ఇంకా అలానే పడుకుంది. సో నేను కూడా 2:30 వరకు అలానే కూర్చున్నా. తర్వాత ఇంకెప్పుడో పడుకుందనమాట. మార్నింగ్కి సెట్ అయిపోయింది. మార్నింగ్కి అయితే కడుపు నొప్పి ఏమీ లేదు. మరి ఓవర్ హీట్ వల్ల, ఫీవర్ వల్ల కొన్నిసార్లు అలా వస్తుందంట. సో ఇక్కడికి వచ్చిన తర్వాత డాక్టర్ని మేము కన్సల్ట్ అయ్యాము. సో అప్పుడు చెప్పింది, అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా ఫీవర్ తగ్గలేదు, హుషారుగానే ఉంది, కానీ టెంపరేచర్ ఉంది. సో బ్లడ్ టెస్ట్ అవన్నీ చేపించాము. సో అవన్నీ నెక్స్ట్ వీడియోస్లో అయితే వస్తుంది. అండ్ ఇదే అనమాట, మేము బస్సు ఎక్కేసాము. అండ్ పూర్వి అయితే నిద్రపోతుంది, లేవలేదు ఇంకా. అండ్ మేము పడుకున్నాము. అండ్ మా హస్బెండ్ వచ్చేసి మా బ్యాక్ సైడ్ అనమాట. మేము ఎక్కిన ఒక 5 minutesకి మళ్ళీ స్టాప్ చేశారు డిన్నర్కి అని చెప్పి. హొస్కోట్ దాటిన తర్వాత స్టాప్ చేస్తారంట. ఫస్ట్ టైం మేము నలుగురం కలిసి వెళ్తాం బస్కి, ఇదే ఫస్ట్ టైం అనమాట. ఎప్పుడైనా నేను పిల్లలు వెళ్తాము, ఈయన రాకపోతే. ఫస్ట్ టైం అనమాట నలుగురం కలిసి వెళ్తాం బస్కి. మా కారు సర్వీసింగ్కి ఇచ్చింది. సో అది రిటర్న్లో వేసుకొస్తాము. అండ్ ఇదే అనమాట మేము బుక్ చేసుకున్న బస్సు. ఎప్పుడు ఇదే బస్సు, ఏ బస్సు ఎక్కము. ఇదైతే సేఫ్టీగా జాగ్రత్తగా తీసుకెళ్తారు. అండ్ ఇక్కడైతే ఇంకా పిల్లలు పడుకున్నారు. ఇంకా అలా నేను కూడా పడుకున్నాను. టైం వచ్చేసి అప్పటికి 11 అలా అయింది. అండ్ ఈ వీడియో అయితే ఇంత ఎండ్ చేసేస్తున్నా. నా వీడియో మీకు నచ్చినట్లు కనుక అయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి. ఉంటా మరి, బాయ్, టేక్ కేర్, గుడ్ నైట్.